మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. హనుమంతవాకలోని బి స్క్వేర్ హోటల్ 118-119లో అసలు ఏం జరిగింది, ఇది అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక యువతిని ఆ బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుందని శవాన్ని అప్పగించినటువంటి ఘటన ఈ హోటల్లో 118-119 రూమ్లో ఉన్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం నేను 118 రూమ్ దగ్గర ఉన్నాను. అంటే హోటల్ రూమ్స్లో వచ్చినటువంటి గెస్ట్లు ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ID కార్డ్స్, ఇతర ఆధారాలను తీసుకుని రూమ్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఒకసారి లోపల కూడా వెళ్దాం. లోపల రూమ్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకుందని చెప్పబడిన తర్వాత పోలీసులు వచ్చి మొత్తం అంతా కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆధారాలను అయితే సేకరించినటువంటిది అయితే ఉంది. సేకరించినటువంటి వాళ్ళ అంటే ఇక్కడికి వచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారుల సంబంధించినటువంటి గ్లౌజెస్ని కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే శాంతికుమారి ఆత్మహత్య చేసుకుందా, హత్య చేసుకుందా అనేది పోలీసులు ఇంకా అయితే నిర్ధారించలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే రూమ్లో బీర్ బాటిల్ ముక్కలు అయిపోయినటువంటిది అయితే ఉంది. అంటే బీర్ బాటిల్తో కొట్టారా, తన చేతి మీద మొత్తం గాయమయ్యి ఉన్నది అని చెప్పి ఆమె చెల్లెలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. దాని ప్రకారం కూడా చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బీర్ బాటిల్స్కి సంబంధించి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే ఒక పక్క నుంచి పోలీసులు వచ్చి కేసుకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 5 ఫ్రెండ్స్, ఒక అమ్మాయి, 4 ఫ్రెండ్స్ కలిసి ఈ హత్యకు పాల్పడినట్లే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ముఖ్యంగా చూస్తే ఈ శాంతకుమారి హత్యకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక్కసారి అంటే వాళ్ళని కొన్ని వివరాలు అడిగే ఆ ప్రయత్నం అయితే చేస్తాను నేను, అసలు ఏంటి అనేది. ముఖ్యంగా ఈ హోటల్కి సంబంధించి వచ్చారు కదా, మిమ్మల్ని ఏమన్నా మీరు సహజంగా వాళ్ళు వస్తున్నప్పుడు ID కార్డు కానీ ఇతర వివరాలను తీసుకుంటారు. ఎంతమంది వచ్చారు ఏంటి అసలు? మొత్తం ఫస్ట్ 3 అబ్బాయిలు వచ్చారు. సో ఎప్పుడైతే అబ్బాయిలు వచ్చారో వాళ్ళ ID కార్డ్స్ తీసుకొని వాళ్ళు ఏంటంటే మ్యాచ్ చూసుకొని మేము అందరం తాగాను, ఈ అబ్బాయి ఒకలే తాగుతారు అన్నారు. బ్యాగ్ కూడా చెక్ చేస్తాం, అందులో ఏంటంటే 2 బీర్ బాటిల్స్ ఉన్నాయి. సరే అయితే అని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి రూమ్ అన్నది ఇవ్వడం జరిగింది అన్నమాట. తర్వాత ఎంతమంది వచ్చారు అసలు దీనికి సంబంధించి? ఆ ముగ్గురేనా, ఇంకా వేరే అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? ఈ అమ్మాయి ఒక్కతే ఉందా? 2 అవర్స్ తర్వాత ఒక అమ్మాయి పైకి వెళ్తుంది అన్నమాట. వెళ్తుంటే దేనికి ఏంటి అని ఆపితే మా ఫ్రెండ్స్ అక్కడ పార్టీ చేసుకుంటున్నారు. సో ఏదైతే పార్టీ చేసుకుంటున్నారో అందులో మేము స్టే చేస్తామన్నారు. దానికి మేమైతే అలౌట్మెంట్ అయితే మేము చేయలేదు అన్నమాట. మేము అలాట్మెంట్ అయితే చేయకపోతే చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ఆల్రెడీ మేము రూమ్ తీసుకున్నాం కదా, మేము ఎందుకు అలౌ చేయరు ఏంటని చెప్పేసి 3 అబ్బాయిలకి అమ్మాయికి అలా మేము అలౌ చేయమంటే ఆ అమ్మాయి అన్నది సరే అయితే అందులో ఒక అబ్బాయి మాకు తెలుసు, తనతో పాటు మేము ఉంటాం, నాకు ఆ అబ్బాయి తెలుసు కాబట్టి ఇంకొక రూమ్ అన్నది ఇవ్వండి. తన ID కార్డు, ఏజ్ చెక్ చేసి తను పేమెంట్ చేసింది అన్నీ చూసుకొని తీసుకున్నాం అన్నమాట. చనిపోయిన అమ్మాయినా రూమ్ తీసుకున్నా? ఏం కాకుండా వేరే అమ్మాయి, వేరే అబ్బాయిలు ఎవరైనా ఇంకా ఎక్స్ట్రా వచ్చారు? అంటే మాకు అది మార్నింగ్ డిపార్ట్మెంట్ CC ఫుటేజ్ అది వెరిఫికేషన్ చేస్తుంటే తెలిసింది. సో తెలిస్తే ఏంటంటే వాళ్ళు ఏంటంటే లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి ద్వారా రావడం జరిగింది అనమాట. మేము ఎంట్రన్స్లో ఏంటంటే మిడ్నైట్ 2-3 వరకు మేము తెలిగేసే ఉంటాం. సో మాకు అటు నుంచి అయితే ఎవరు రాలేదు అసలు. అది ఇప్పుడు ఎన్ని గంటలకి వీళ్ళు ఈ లోపల గొడవ జరిగింది మనకి ఏమైనా తెలుస్తుంది అసలు? సౌండ్స్ కానీ ఇట్లాంటి వివరాలు ఏమైనా తెలుస్తాయా? ఇది ఏ ఫ్లోర్? ఇది వచ్చేసి 3rd ఫ్లోర్ అన్నమాట. ఇది మా రిసెప్షన్ ఫ్రంట్ ఉంటుంది అన్నమాట. సో పెద్ద సౌండ్స్ అయితే వస్తాయి మరి, కానీ మేము పడుకునేటప్పుడు ఒకసారి ఫ్లోర్స్ అన్నీ చెక్ చేసుకొని ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉన్నాయో చూసుకొని పడుకుంటాం. మేము 1 గంటన్నర 2 గంటలకు చేసినప్పుడు ఏ డిస్టర్బెన్సెస్ ఏమీ అయితే లేవు. మీకేమన్నా వీళ్ళు కనిపించడం ఏమైనా జరిగిందంటే అటు వచ్చిన కుర్రవాళ్ళు ఇంచుమించు గొడవ జరిగిన తర్వాత ఆమె హెల్త్ బాగాలేదు, లేకపోతే చనిపోలేదు అప్పటి వరకు సంబంధించి వీళ్ళు ఏమైనా ముందుగా బయటికి తిరగడం ఏమైనా ఉందా? మేము CC ఫుటేజ్ చూసినప్పుడు ఏంటంటే అందులోని ఒక అబ్బాయి అంటే ఆ డిపార్ట్మెంట్ కదా ముందు రోజు నైట్ అందులో 2 అబ్బాయిలు CC కెమెరా అనేది తిప్పడం జరిగింది. సో ఏదైతే తిప్పారో మేము CC ఫుటేజ్ అదే తిరిగి ఉందని చెప్పేసి మళ్ళీ దాన్ని సెటరేట్ చేసాక డేటా అంతా మొత్తం. అప్పటికి వీళ్ళు రూమ్లోనే ఉన్నారా లేకపోతే రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు? 2 అబ్బాయిలకి ఏదైతే రూమ్ ఇచ్చామో వాళ్ళే ఉన్నారు. అప్పటికి అమ్మాయి ఇంకా రాలేదు. తర్వాత వీళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళారు అసలు అమ్మాయిని తీసుకుని? అదేమన్నా తెలుసా మీకు? అది మాకు మార్నింగ్ ఎంక్వైరీ చేసినప్పుడే మాకు తెలిసింది. ఫ్రంట్ గేట్ నుంచి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మేము ఎంట్రన్స్లో పడుకుంటాం కాబట్టి. ఫ్రంట్ గేట్ నుంచి అయితే వెళ్ళలేదు, కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి అంతా బ్యాక్ గేట్లో కూడా CC కెమెరా అన్నింటిలో కూడా మొత్తం పోలీసులు తీసుకున్నారు. అక్కడ కూడా CC కెమెరా అనేది ఉంది, కాకపోతే వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు అక్కడ CC కెమెరా ఉంది. వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 4 అబ్బాయిలు 2 అమ్మాయిలా? 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో అందరికి సంబంధించిన డేటా అయితే మీరు తీసుకున్నారు?
మాకు వచ్చినంత వరకు మేము అఫీషియల్గా ఇచ్చిన అన్ని డేటాస్ అన్నీ తీసుకున్నాం వాళ్ళన్నీ. కాకపోతే మాకు తెలియకుండా వచ్చిందండి ఏంటంటే మా దగ్గర తెలియదు మాట. సో అంటే దీనికి వేరే దారి కూడా ఉందా? మన ఎంట్రన్స్ కాకుండా వేరే వేరే వైపు నుంచి కూడా రావచ్చు. ఎంట్రన్స్ ఏంటంటే ఇక్కడ ఆ గేట్ ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఆ గేట్ అనేది అక్కడ ఒక సీసీ ఫుటేజ్ పెట్టేసి ఎవరైనా వచ్చినా దొంగతనాలు జరిగినా ఏది జరిగినా మాకు తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ ఒక సీసీ కెమెరా పెట్టామన్నమాట. సో ఆ గేట్ ఏంటంటే అక్కడ నిన్న వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో ఆ బ్లాక్ అయిపోవడంతో క్లీన్ చేసాం. ఏదైతే క్లీన్ చేసామో కానీ ఆ డోర్ అన్నది ఆ గేట్ అన్నది ఏంటంటే క్లీన్ చేశాక ఆ గేట్ అంటే ఏంటంటే తీసి వదిలేశారు అన్నమాట. నైట్ అబ్బాయి మర్చిపోయాడు. సో ఆ గేట్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. అంటే మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు, మనం 118 చూసాం కదా. అయితే ఈ శాంతకుమారి సూసైడ్ చేసుకుంది అని చెప్పబడుతున్నటువంటి 119 రూమ్కి ఒకసారి నేను చూపించడానికైతే చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇదే 119 రూము. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పోలీసులు లాక్ చేసి ఉంచినటువంటిది అయితే ఉంది. లోపల తీయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల మొత్తం అన్నింటినీ కూడా వీళ్ళు క్లోజ్ చేసేసారు. పోలీసులు అయితే వాళ్ళకి వాళ్ళ ఎంట్రీని మొత్తం అంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కసారి అంటే ఈ రూముకి సంబంధించి వచ్చిన వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం అయితే గమనించవచ్చు. ఎందుకంటే అంటే ఈ హోటల్ వాళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కేవలం వీళ్ళు రూమ్ రెంట్కే ఇస్తారు. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం వీళ్ళు కూడా ఆ లోపల అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనంతరం కూడా ప్రస్తుతం అయితే రూమ్ లాక్ వీళ్ళ దగ్గర ఉంచుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా చూడొచ్చు. ప్రస్తుతం పోలీసులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్నింటినైతే ఇక్కడ ఇదే రూమ్లో ఆమె సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. కానీ సూసైడ్ చేసుకున్నా కూడా ఒకసారి మనం కెమెరామెన్ అజయ్ ఆ ఫ్యాన్ కూడా చూపించవచ్చు. ఆ ఫ్యాన్కి ఉన్నటువంటి కింద బెడ్కి ఒకసారి కనుక మనం చూస్తే ఆమె ఉరి వేసుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు. అంత హైట్ కూడా ఉండదు. ఎందుకంటే ఒకవేళ డెడ్ బాడీని ఉరి వేసుకున్నా కూడా ఆ ఫ్యాన్ నుంచి కింద వరకు ఖచ్చితంగా ఇవన్నీ పిఓపి చేసినటువంటి సీలింగ్స్ కావడంతో అది వెంటనే అంత వెయిట్ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి డ్యామేజ్ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ముందుగానే క్రికెట్ మ్యాచ్ చూస్తామని ముగ్గురు యువకులు 119 రూమ్ తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా బ్యాగ్లో బీర్ బాటిల్ అన్నింటినీ కూడా హోటల్ వాళ్ళు చూశారు. కాకపోతే సహజంగా రూమ్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ బీర్ బాటిల్స్ వాటి అన్నింటినీ ఒకవేళ బీర్లు తెచ్చుకున్నా మద్యం తెచ్చుకున్నా కూడా దాన్ని ఎలౌడ్ ఉంటుంది కాబట్టి అప్పటికి ఏమనలేదు. కానీ మనం ఇక్కడ అనుమానిస్తున్నటువంటిది ఏంటి అంటే అసలు ఇక్కడికి వచ్చినటువంటి శాంతకుమారి ఆత్మహత్య చేసుకుంటే ఈ ఫ్యాన్కి సంబంధించి ఎక్కడ ఫ్యాన్ రెక్కలు వంగడం కానీ ఫ్యాన్కి సంబంధించినటువంటి అంటే పైన ఉన్నటువంటి సీలింగ్ ఎక్కడ పెచ్చులు ఓడడం కానీ ఇట్లాంటి ఏమీ లేవు. ఎందుకంటే ఒక మనిషి ఇంచుమించుగా 50 నుంచి 60 కేజీలు వెయిట్ ఉంటారు. అంత వెయిట్ని కనుక ఆ బాడీ కాస్తే కనుక ఖచ్చితంగా ఫ్యాన్ రెక్కలు వంగిపోతాయి. అదేవిధంగా ఇది పిఓపి చేసినటువంటి సీలింగ్స్ కాబట్టి ఖచ్చితంగా సీలింగ్స్కి మొత్తం అంతా కూడా కుంగే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఎక్కడో చోట కొంత క్రాక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటి ఆనవాళ్ళు ఇక్కడ ఏమీ లేవు. అంటే శాంతకుమారి ఆత్మహత్య చేసుకుందా లేకపోతే పక్క 118 రూమ్లో బీరు బాటిల్ ముక్కలుగా పగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ముక్కలకు సంబంధించి ఆమె ఒకవేళ కొట్టి చంపేశారనేది కూడా తెలియాల్సినటువంటిది. హత్య ఆత్మహత్య అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే ఉంది. మనం ఎక్కడికి ఉన్నటువంటి వాటిని అంటే బెడ్కి సంబంధించి వీటన్నింటినీ పోలీసులు అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోపక్క చూస్తున్నాం కదా, ఈ బీర్ బాటిల్స్ కానీ వీటన్నింటినీ అంటే ఇన్నుండేసరికి కొంత అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మాత్రం తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే పోలీసుల ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి అంటే మా పద్ధతి ప్రకారం వచ్చినటువంటి వాళ్ళకి అన్ని వివరాలని సేకరించాము. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ తీసుకున్నాము. ఫ్రంట్ డోర్లో నుంచి వచ్చే సమయంలో కూడా ఇక్కడికి వచ్చే రూమ్ తీసుకున్నటువంటి యువకులు సీసీ కెమెరాని ఒక పక్కకు తిప్పేశారు. దాన్ని మేము గమనించి మళ్ళీ సరి చేశామని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే శాంతకుమారి చనిపోయిన తర్వాత ఇది ఆత్మహత్య అనేది ఇప్పటికీ తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఆమె స్నేహితులకు సంబంధించి ముఖ్యంగా చూస్తే అటు సాయి కిరణ్, ఎందుకంటే సాయి కిరణ్తో వాసుపల్లి సాయి కిరణ్తో శాంతకుమారి కొంత సన్నిహితంగా ఉంటుందనేది ఒక సమాచారం అయితే ఉంది. దీనితో పాటుగా ముఖ్యంగా చూస్తే వెంకట సాయి, యశ్వంత్, అదేవిధంగా సాయి కుమార్ మొత్తం వీళ్ళు ముగ్గురితో పాటు మరొక అంటే కొత్త వలసకు సంబంధించినటువంటి సాయి కిరణ్, లక్ష్మీ సౌజన్య వీళ్ళ 5
ముగ్గురు ఈ రూమ్స్కి అయితే వచ్చినటువంటిది అయితే ఉంది. వీళ్ళతో పాటు వచ్చినటువంటి శాంతకుమారి హత్యకు గురైంది. అయితే ఆత్మహత్య అనేది ప్రస్తుతం తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఇంకొకటి మాత్రం వస్తున్నటువంటి డౌట్, లక్ష్మీ సౌజన్య, సాయి కుమార్ అనే వాళ్ళిద్దరూ కూడా లవర్స్. వాళ్ళకి సంబంధించి దుష్ప్రచారం చేస్తుంది శాంతకుమారి అనే వాళ్ళకి డౌట్ రావడం, దాంతో ఆమెతో వాగ్వివాదాన్ని దిగడం, శాంతకుమారిని ఎంత వారించినా కూడా శాంతకుమారి నేను అసలు ఎవరి దగ్గర ప్రచారం చేయలేదు, ఎవరికి చెప్పలేదని చెప్పినా కూడా సాయి కుమార్, అదేవిధంగా సాయి కిరణ్, అదేవిధంగా లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ ముగ్గురు కలిసి అత్యంత దారుణంగా కొట్టినటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీర్ బాటిల్ని కూడా చూస్తే, పగిలిపోయినటువంటి బీర్ బాటిల్ మొక్కలను కూడా చూస్తే ఖచ్చితంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ దీన్ని ఆత్మహత్య చేసుకుందనే చిత్రీకరణ అనేది జరుగుతుందని సీన్ ఆఫ్ ఎఫెన్స్ని బట్టి తెలుస్తుంది. మరి పోలీసులు పోస్ట్ మార్టంలో ఏం తెలుస్తుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నమ్మించి ఎట్లాంటి అంటే ఒక మోసం అనేది ఇక్కడ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్నేహితులందరూ కలిసి నమ్మించి పార్టీ పేరుతో పిలిపించి అత్యంత పాశవికంగా అంటే ఆమెను చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చంపిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లే సమయంలో ఇది ఆత్మహత్యని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇది హత్య అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే ఉంటుంది. రూల్స్ ప్రకారమే అన్నీ చెక్ చేసిన తర్వాత మేము రూమ్ ఇచ్చామని హోటల్ యాజమాన్యం చెప్తుంది. అయితే యువకులు ప్రేమ పేరుతో, స్నేహాల పేరుతో చేస్తే విచ్చలవిడి విశృంఖలాలకి ఈ శాంతకుమారి మృతి అనేది ఒక నిదర్శనంగా చెప్పాలి. కొంత జాగ్రత్తలు వహించకపోతే స్నేహమైన, బంధుత్వమైన ఇవన్నీ ఏమీ కనిపించట్లేదు. డబ్బున్నా లేదా ప్రేమ కోసం ఎదుటి వాళ్ళని కించపరిచారన్నా కూడా అత్యంత దారుణంగా చంపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే ప్రయత్నము శాంతకుమారి విషయంలో జరగండొచ్చు. ఈ ప్రస్తుతం అయితే పోలీసులకు సంబంధించి ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.